చాలామంది అన్నారు. ఇదే మాట ఏంది అంటే, "అరే! చదువుకోవాలి ఈ రోజులల్ల ఈ ఆటలేంది? ఏం సాధిస్తావు? ఈ ఆటలాడి నీకు వచ్చేదేం లేదు. అన్నీ వస్తున్నాయి. ఒక పేరొస్తది గానీ, ఇంకా నీకేమి బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఏం సపోర్ట్ లేదు. ఎవ్వరు ఎంతగానం నీకు ఎంకరేజ్ చేస్తారు" అని చాలా భయమేసింది. కానీ ఏ రోజు నేను వెనక స్టెప్ ఎయలేను. నా నా గేమ్ నాకు టాలెంట్ ఉంది. నేను ఏదో ఒక రోజు సాధిచ్చి మీ అందరికీ ఆన్సర్ ఇస్తాను అన్నట్టు నేను సిద్ధంగా ఉండే. చాలామంది ఎనకకెళ్ళు వద్దు అవసరం లేదు. ఈ ఏజ్‌లో అవసరమా గేమ్స్? ఆడపిల్ల ఏం జేస్తావు? పెళ్లి చేసుకొని ఎళ్ళిపోండి. ఒక ఇంటికెళ్ళిపోండి అని అన్నారు చాలామంది. కానీ నేను ఏ రోజు ఎవరి మాట వినలేను. నేను ఆడాలే. నేను ఇండియా జెర్సీ ఏసుకోవాలి ఏదో ఒక రోజు అన్నట్టు ఒక మొండి పట్టుదల నాకుండే. అంటే 'జెర్సీ' సినిమా ఫీలింగ్ ఏమన్నా వచ్చిందా? ఆ! 'జెర్సీ' సినిమాని అట్లేం లేదు. చిన్నప్పటి నుంచి నేను స్పోర్ట్స్ ఫీల్డే గదా! ఎన్నో కష్టాలను జూషిన. ప్రతి మనిషి ఏదేదో మాటలంటారు. "అబ్బాయి లెక్క ఉంటున్నావు. ఎందుకు నీకు? ఆ! ఏంది ఇది అవసరమా?" అన్నట్టు మాట్లాడారు. కానీ నేను ఏ రోజు అది పట్టించుకోలేను. కోచ్‌లు గూడా ఆటల్లో తిడతారు, మంచిగుంటారు అందరూ కానీ అంటారు గానీ, నేను ఏ రోజు వెనక స్టెప్ ఎయ్యలే.